గుడ్ మార్నింగ్ రేఖ. గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తా? ఇగో టిఫిన్ వేస్తున్నాను. మిరపట్టు కావాలన్నారు కదా. చట్నీలు ఇంకో చింతకాయ ఆవకాయ, ఇది ఉసిరికాయ పొడి, ఇంకో టీ అన్ని దనా చేసుకొస్తున్నాను. మరి ఆర్డర్స్ ఏం లేవా? ఆర్డర్స్ ఎందుకు లేవు, బోల్డ్ ఉన్నాయి ఆర్డర్స్. అన్ని చెయ్యాలి కదా. మరి టిఫిన్లు టీలు అయిపోయినాయి అనుకోండి, ఇంకా మళ్ళీ వాడు లేచాక వాడికి పెట్టాలి. పాపం వాడు కూడా చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు. పాపం అడ్రస్లు రాయడం, కొరియర్లు ఇవ్వటం, అవి ఇంట్లో ఉండటం వల్ల పాపం హెల్ప్ చేస్తున్నాడు. రేపటి నుంచి కాలేజీకి వెళ్ళిపోతే నాకు ఏం చేయాలో అన్నీ నేనే చేసుకోవాలంటే భయం వేస్తుంది నాకు కొంచెం. కానీ తప్పదు కదా, అలాగే చేసుకోవాలి. ఇంకా మీకు ఇవి అయిపోతే ఇంకా లంచ్ మొదలు పెట్టేసి లంచ్ కూడా క్లియర్ చేసి కూర్చుంటే సాయంకాలం అవుతుంది. మళ్ళీ నేను అవన్నీ కంప్లీట్ చేసుకుని మరి కొరియర్లకి ఇవ్వాలి కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానండి. మన చింతకాయ ఆవకాయ రెసిపీ పెట్టినప్పుడు లోపల గింజలతోనే పట్టేస్తారా అన్నారు. గింజతోనే పట్టేసుకోవచ్చండి, ఏమీ అవ్వదు, చేదు ఏమీ రాదండి. ఇదిగో చూసారు కదా, దీంట్లో గింజ విడిగా ఇలా నొక్కితే వచ్చేస్తుందండి గింజ. అది కూడా ఊరిపోతుంది అన్నమాట. అంటే గింజ ఇంకో సెపరేట్ అయిపోతుంది, ఇలా వచ్చేస్తుంది. దీన్ని పక్కకు తీసేసుకోవడమే, అంతేనండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి.